నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్, పులివెందుల బ్రాంచ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయబోతా ఉన్నాం చాలా తొందరలో. ఈ బ్రాంచ్కు చాలా కష్టాలు ఎదురవుతున్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు, చాలా లేట్ అయిపోతూ ఉంది. ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే చాలా డిలే అయింది. సో ఇప్పుడు పెయింట్ వర్క్ మేము 6th చెప్పాము. ఈరోజు 22, ఆల్మోస్ట్ 15 days అయింది, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో అలాగే బేల్దార్ పని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పులివెందుల్లో మెయిన్ విషయం ఏంటంటే ఎవరు అడ్వాన్స్ తీసుకోవట్లేదు. అడ్వాన్స్ తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సి ఉంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఎక్కడో తెలీదు, ఎందుకు అర్థం కావట్లేదు. సరే చూద్దాం ఇప్పుడు ఎప్పటి వరకు ఓపెన్ అవుతుందో. మనకైతే రూమ్ ఓనర్ ఈ మంత్ లాస్ట్ వరకు టైం ఇచ్చారు. సో యాక్చువల్గా ఇది ఇంతకుముందు వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇద్దామని అనుకున్నాము. సో ఆ ఫ్రాంచైజర్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడము, వేరే వాళ్ళకి మళ్ళీ ఇంకొకరికి ఫ్రాంచైజ్ ఇవ్వడము, సో వాళ్ళు కూడా వద్దనుకోవడము. సో లాస్ట్కి ఈ బ్రాంచ్ను ఓపెన్ అయ్యేటప్పటికి మనమే ఓపెన్ చేస్తామా, లేకుంటే ఇంకొక ఫ్రాంచైజర్ ఉన్నారు వాళ్ళకి ఇస్తామా అనేది తెలియాలా. ఇప్పటికైతే దాని మీద నేను ఆల్మోస్ట్ 12 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. సో ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది అనేది మిగతా అప్డేట్స్లో చూసాం. పులివెందుల్లో మా పెయింటర్ని పంపించాను. పెయింటే 13,000 వేసాడు ఆ షాప్ ఓనరు. సో వెంటనే నేను పెయింటర్ చెప్పాను, వద్దులే బాబు నేను తెచ్చుకుంటాను ఇక్కడ నుంచి. ఆ అబ్బాయి కూడా అందుకే అన్న చెప్పింది, ఇక్కడైతే రేట్స్ ఎక్కువ, మీరు అక్కడి నుంచే తెచ్చుకోండి, తక్కువ పడుతుంది, దీంట్లో హాఫ్ అమౌంట్ కూడా కాదు అని చెప్పాడు. సో ఇక్కడ పెయింట్ వచ్చేసి జస్ట్ మనకు 4,500 అయింది. ఎంత అయింది పెయింట్? పూర్తి రప్ప 13,000 పెయింట్ ఎక్కడ, 4,500 ఎక్కడ? మాకైతే అసలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. పులివెందులో పెయింట్ షాప్ పెట్టుకున్నా బతికేయచ్చు కదా అనిపించింది కొంచెంసేపు మా ఇద్దరికి. సో పెయింట్ ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి, నేను పొద్దుటూరులో లొకేషన్ పెడతాను, అక్కడ తెచ్చుకోండి, చాలా తక్కువ పడుతుంది. సో అలా అని ఏం లో గ్రేడ్ అంటే తక్కువ క్వాలిటీది పెయింట్ కూడా కాదు, మంచి క్వాలిటీది. పెయింటర్ కూడా మనకు బాగా తెలిసినప్పుడు 2002-2003లో ఈ ఫ్లైఓవర్ పైన నీళ్ళు వచ్చినాయి. దాని తర్వాత 2023లో వచ్చినాయి. సో పెన్నా రివర్ ఇది. సో స్నాక్ సిటీ ప్రతి అప్డేట్ని మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో ఫ్రాంచైజ్ గురించి పర్టికులర్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో చూసి ఫ్రాంచైజ్ గురించి తెలుసుకొని దాని తర్వాత ఫ్రాంచైజ్ తీసుకోండి. చాలాసార్లు వచ్చాము ఈ రూట్లో, ఎప్పుడు మాకు ట్రైన్ అనేది కనపడలేదు. జువారీ ఫ్యాక్టరీ నుంచి ఫస్ట్ టైం ట్రైన్ వెళ్తుంది. వాడు చూడండి, విత్తనాలు పిచ్చాడు. కారు తోలరా అంటే విత్తనాలు తిని కారు మొత్తం గలీజ్ చేసుకుంటాడు. సో స్నాక్ సిటీ వచ్చేసి ఇప్పుడు పులివెందులో మెయిన్ బజార్ రోడ్డులో, ఇంతకుముందు పీటరింగ్ ల్యాండ్ ఉంది, చాలామంది బాగా ఐడెంటిఫై ఉంటుంది. సో ఇక్కడే స్నాక్ సిటీ ఓపెన్ చేస్తున్నాము. సో పక్కనే వచ్చేసి జర్మన్ ఐలాండ్ అని ఉంది, చాలామందికి ఐడెంటిఫై ఉంటుంది. స్టోర్ ఒకసారి చూసాము, స్టోర్ ఎంత నీట్గా వచ్చిందో. సో నేనైతే స్టోర్ని బాగా నీట్గా రెడీ చేశాను. ఇద్దరు ఫ్రాంచైజీ రిటర్న్స్ వెళ్ళిపోయారు. సో ఫైనల్గా మనమే ఓపెన్ చేయొచ్చు ఫర్ ద ఫ్యూచర్. సో ఇంకొక 10 days పడుతుంది స్టోర్ ఓపెన్ అవ్వడానికి. ఇప్పుడు మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి పొద్దుటూరులో ఉంది కాబట్టి మెయిన్ బ్రాంచ్ ఓనర్దే ఫస్ట్ వేయించాము. సో దాని తర్వాత నుంచి మిగతా అన్ని బ్రాంచెస్. సో సిట్టింగ్ వేస్ చూస్తే ప్రతి ఒక్కటి సోఫానే అరేంజ్ చేశాను. సో అందరికీ కంఫర్టబుల్ ఉండాలా వచ్చి కూర్చునే వాళ్ళకి. సో మనకి ఈ లైన్లో ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 3 members కూర్చునేలా ఒక 7 సెటప్ అయితే పెట్టాము. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చున్నా కూడా సో నీట్గా ఉండాలని ఇక్కడ ఒక ఫ్యామిలీ సెక్షన్ పెట్టాము. సో ఇంకా ఇక్కడ ఇండివిజువల్గా పెట్టాము. సో దాని తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఒక 20 members వచ్చి కూర్చున్నా కూడా లాంగ్ టేబుల్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక లాంగ్ టేబుల్ అయితే అరేంజ్ చేశాము. సో ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్గా ఉంటుంది. స్నాక్ సిటీలో ఫుడ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. పులివెందులో ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఇంతవరకు ఒకసారి టేస్ట్ చేయండి. ఇక్కడ ఖాళీగా ఉండే స్పేస్లో ఏమొస్తుందో ఒకసారి గెస్ చేయండి. సో కౌంటర్ వైజ్ ఇది హ్యాండ్ వాషింగ్ కూడా నీట్గా అరేంజ్ చేసాము. సో ఇది ఒక ప్రీమియం స్టోర్లో ఓపెన్ చేసాము. ఫస్ట్ మన కన్జ్యూమర్ ప్రీమియంగా అడిగారు కాబట్టి
సో అప్పుడు ప్రీమియంగానే మనం స్టోర్ని అనుకొని ప్రీమియంగానే రెడీ చేసాము. కాకపోతే రెడీ చేసేటప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అతనైతే వెళ్ళిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ స్నాక్ సిటీ అయితే ఓపెనింగ్ ఉంటుంది. మనకి ఇంకా 3 మెంబర్స్ నీడ్ అయితే ఉంది స్టాఫ్ది. సో ఎవరైనా జాబ్కి ఆపర్చునిటీ కావాలి అనుకుంటే సార్ ఇతను ఎవరైనా గుర్తుపడితే ఒకసారి మెసేజ్ చేయండి. మా అజయ్ దాక్కుంటా ఉన్నాడు కెమెరాకి దొరకకపోకుండా. ఓకే అండి, ఇంతకుముందు అక్కడ పాత బస్ స్టాండ్ ఉందండి. పాత బస్ స్టాండ్ నుంచి కొద్దిగా మనం ముందుకు వచ్చామంటే మన షాప్ ఉంటుంది. సో అందరూ వచ్చేసేయండి. విశాలమైన పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్కి మనకు నైట్ టైంలో స్టోర్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కాబట్టి ఈ సందులో అయినా కూడా పక్కన సందులో అయినా కూడా పెట్టచ్చు. సో ఎనీవే స్నాక్ సిటీ ఓపెనింగ్కి అందరూ సపోర్ట్ చేయండి. పులివెందుల నుంచి ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ అన్న ముబారక్ అన్న అని మనకు ఫస్ట్ నుంచి మన స్టోర్కి సపోర్ట్ చేసుకుంటూ వస్తానే అన్నాడు. ముబారక్ భాయ్, ముబారక్ భాయ్. స్టోర్లో అయితే సోఫాస్ సెటప్ చేద్దామని పంపించినాను. సో ఆ సెటప్ సరిగ్గా రాలేదని చెప్పేసి సో మళ్ళీ నేనే వచ్చి సోఫా సెటప్ ఫర్నిచర్ అంతా సెట్ చేశాను. సో ఆ సెట్ చేసే క్రమంలో చాలా వరకు మేము అనుకున్న దానికంటే చాలా నీట్గా వచ్చింది అవుట్లెట్. సో పులివెందుల బ్రాంచ్ ఈ మంత్ జూలై 8న వెనస్డే రోజు ఓపెన్ చేస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి, ప్రతి ఒక్కరు నా ఇన్స్టా అకౌంట్స్ని ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చేసండి. అలాగే మనకు స్టాఫ్ అవసరం ఉంది. సో ఎవరైనా రిక్వైర్మెంట్ కావాలి, జాబ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి. మా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను, పక్కాగా వచ్చేసేయండి. ఈ స్టోర్ మొత్తం వచ్చేసి మనకు 82 మెంబర్స్ సెట్టింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 6 వరకు పైన ఖర్చు అయింది. ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది, పెయింట్ వర్క్ ఉంది, ఇంకా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, బయట సైన్ బోర్డ్ వర్క్ అవన్నీ. సో వర్క్స్ అయితే చాలా డిలే అవుతున్నాయి. ఈరోజు 22, మేమైతే రూమ్ లాస్ట్ మంత్ మే 28న తీసుకున్నాము. కాకపోతే వర్కర్స్ ఎందుకో చాలా సతాయిస్తూ ఉన్నారు. అడ్వాన్స్ ఇద్దామన్నా కూడా అడ్వాన్స్ తీసుకోవట్లేదు. అలాగే వర్క్ చేయండి అన్నా కూడా ఈరోజు వస్తాం రేపు వస్తాం అంటున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏసీకి వచ్చేసి మనకు 24 మీటర్స్ పైప్ పడతా ఉంది. సో ఈ పైప్ బదులు మనం కొత్త ఏసీ కొనుక్కోవచ్చు, తప్పదు. కాకపోతే ఖచ్చితంగా కస్టమర్స్కి కూలింగ్ ఉండాలి. సో లేకపోతే కస్టమర్స్ హర్ట్ అయిపోతారు. సో ప్రతి స్టోర్ లాగే ఈ స్టోర్ కూడా చాలా నీట్గా అప్డేట్ చేస్తున్నాము. సో ఇంతవరకు మన స్నాక్ సిటీ ఫుడ్ను టేస్ట్ చేసి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో కింద ఒకసారి కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ స్టోర్లో ఏదైనా నచ్చకుంటే కింద కామెంట్ చేయండి. మీకు చెప్పినట్టు మార్చే ప్రయత్నం అయితే చేస్తాం. डबल ऑमलेट ఒక్కటేసారి మేము వచ్చే టైంకి ఒక డబ్బరా అయిపోయిందన్నారు. మళ్ళీ ఇంకొక డబ్బరా స్టార్ట్ చేశారు. అది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. మనం వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్లో ఈ మట్టు కూడా క్రౌడ్ తగ్గుతుంది. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా అంటే ఫ్లేవర్ खाली कोटो हाँ
రెడీ डालेंगे 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 हमें भी डालेंगे वीडियो